నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరు పట్టణంలో జోరు వానలో నిరసన ర్యాలీ చేపట్టిన జేఏసీ నాయకులు. గూడూరు నియోజకవర్గంలోని 49 మందికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ 27,97,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్. నెల్లూరు నగరంలో రౌడీ షీటర్లకు గుణపాఠం నేర్పిన పోలీసులు. నగరంలో బహిరంగంగా నడిపించి నేరాల నియంత్రణకు శ్రీకారం చుట్టిన పోలీసులు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాలను విభజన చేస్తున్నారు. గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలి లేదంటే నెల్లూరు జిల్లాలోని కలపండి. అలా కాదని తిరుపతిలోనే ఉంచుతామంటే ఊరుకునే ప్రసక్తి లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నేత పేర్నాటి గంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోని విడుదల చేశారు. ఒక నేత నెల్లూరు జిల్లా ప్రజలకు గాయం చేస్తే మరో నేత గాయాన్ని గెలుగుతున్నారన్నారు. రాపూరు, కలువాయి ప్రాంతాలను ఎందుకు విడగొడుతున్నారని, విడగొట్టమని ఎవరు అడిగారని ప్రశ్నించారు. కూటమిలో పెద్దలను గౌరవిస్తామని, అయితే కూటమి పేరుతో ప్రజలకు అన్యాయం చేస్తే సహించమని, అందరినీ కలుపుకొని పోరాటం చేస్తామని తెలియజేశారు. మేలు జరుగుతుందనే ఆశతో, చంద్రబాబు మీద నమ్మకంతో మేమందరం సంతోషంగా ఉన్నాం. అటువంటి గూడూరు ప్రజలు, పేద ప్రజలు అందరికీ యొక్క హృదయాల మీద, ఆలోచన మీద ఆశ నిపాతమైనటువంటి వార్తను వీళ్ళు సెలవిచ్చారు. ఇది ఏమాత్రం హర్షణీయమైనటువంటి విషయం కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేటువంటి విషయంలో కూడా వాళ్లకు చిత్తశుద్ధి లేకపోతే ఇది ఏంది, ఎక్కడికి పోతున్నాము, ఎట్లా ఉన్నాము? జగన్ చేసినటువంటి నిర్ణయమే అది ఆలోచనారహితమైనటువంటి నిర్ణయం. గూడూరు ప్రాంతం, నెల్లూరు అవిభాజ్యమైనటువంటిది. గూడూరే కాకుండా సూలూరుపేట, వెంకటగిరి అంతా కూడా అనేక రకమైనటువంటి భాషా రీత్యా, సాహిత్య రీత్యా అనేక విషయాల్లో కూడా సంబంధం, అవిభాజ్యమైనటువంటి అనురాగ బంధాలు ఉన్నటువంటి ఈ దక్షిణ ప్రాంతమైనటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలను విడగొట్టేటువంటి నిర్ణయమే జగన్ చేసిన మొదటి తప్పు. సరే, దాన్ని ఎట్లా కూడా పొరపాటు జరిగిందో మళ్ళీ సర్దిద్దానని అన్న విషయం మీద అందరం ఆశతో ఉంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అయ్యోని మీ కోతిని చేసినట్టు చేశారు. ఇక్కడ మనకు ఇది ఏమాత్రం సంతాపమైనటువంటి విషయం కాదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దీనావస్థ, వాళ్ళు చెప్పుకోలేనటువంటి బాధ అనన్య సామాన్యం. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రతిదీ తిరుపతికి పోవాలంటే 120 కిలోమీటర్లు సామాన్యుడు పోగలడా? అక్కడ ఒక రోజు పని అవుతుందా? ఒక రోజుకి అయ్యే పరిస్థితి లేనప్పుడు అక్కడ ఉండి వాళ్ళు మళ్ళీ అక్కడ వండుకున్న వస్తువులు ఎట్లా తట్టుకోగలరు? ఇది ఏమిటి? ఈ జిల్లాలో ఉన్నటువంటి ఖనిజ సంపదలైతేమి, ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక రాజకీయ చైతన్యం కలిగినటువంటి వాళ్ళైతేమి, వీళ్ళందరూ మృగ్యమైపోయినట్టు ఆ కుటుంబాలంతా కూడాను ఏ రకమైనటువంటి నిర్ణయం చేశారు? గూడూరు ప్రాంతం ఏం చైతన్యరహితమైనటువంటి ప్రాంతమా? చరిత్ర కలిగిన ప్రాంతమా? ప్రజలకు తెలియదా? మీకు తెలియదా? ఇక్కడ ఎటువంటి పోరాటాలు చేశారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి తన ప్రభావాన్ని నిలుపుకుంటూ మొట్టమొదటి గూడూరులో సమావేశం పెట్టి రాష్ట్రం మొత్తం దిగ్విజయంగా సాగించిన ఘనత తెలియదా? సామాన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి జనార్దన్ రెడ్డి కూడా అనేక రకాలుగా అక్కడ తన అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థానాన్ని అయిపోయి ఢిల్లీ కేంద్రంలో కూడా పలుకుబడి తెచ్చి ఈ ప్రాంతానికి గౌరవాన్ని ఇవన్నీ తెచ్చినటువంటి ప్రాంతం కాదా? పనబా కిష్టయ్య లాంటి వాళ్ళు, పనబాక లక్ష్మి లాంటి వాళ్ళు కూడా వాళ్ళ సొసైటీతో వాళ్ళు పైకి వచ్చి ఇక్కడ ప్రభావాన్ని నిలుపుకుంటూ ఇక్కడ ప్రజలకు మేలు చేస్తూ ఉన్నటువంటి విషయం నచ్చారా? ఇక్కడ ఉన్నటువంటి పుచ్చలపల్లి పెంచలయ్య కానిటువంటి వాళ్ళంతా కూడా నిజాయితీగా ఎంత పనిచేశారు? దుర్గాప్రసాద్ కానీ, లేకపోతే పట్ట ప్రకాష్ కానీ, ఈ ప్రాంతంలో ఓరేపల్లి వెంకటసుబ్బయ్య కానీ, వీళ్ళందరూ కూడా ఎంతమంది ఎట్లా పనిచేశారు? వెంకటగిరి రాజాల పాత్ర, ఒకళ్ళ రాజకీయం, ఒకళ్ళ పాత్రలో వాళ్ళు రాజులైతే కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ సంపద, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కూడా చిన్నవి కాదు కదా. విఆర్ కాలేజీ స్థలం ఇచ్చినట్టయితే మనకు ఇక్కడ దొరవారి సత్ర ప్రాంత నిర్మాణానికి కూడా వాళ్ళు చేసినటువంటి సేవే. అయితే జమీందారీ వ్యవస్థ మీద ఎదుర్కొన్నటువంటి బద్దిపూడి వెంకటనారాయణ రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో వాళ్లే, రాజకీయ పోరాట పట్టిన కలిగినటువంటి వాళ్లే. ఇంతమందికి ఘనత వహించినటువంటి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసి వీళ్ళని ఏ రకమైనటువంటి వీళ్ళకి ప్రాచుర్యం లేనటువంటి కుటుంబాలుగా, స్థానాలుగా పరిగణించి నిర్ణయాలు చేయడం, ఆడుకోవడం, ఒక
ఈ ఈ ప్రాంతీయ పార్టీలకే చెల్లిందా? ఇది న్యాయమా? వీళ్ళు చేసే నిర్ణయాలు ఒకరు చేసిన తప్పు సరి చేస్తారంటే ఇంకొకరు దానికి ఒక వంకర అన్నట్టుగానే చేశారు, కానీ ఏమన్నా చేశారా? ఎంతవరకు న్యాయం ఇది? భావ్యమా? దీని మీద మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద మా పోరాటం మేము సాగిస్తాం. మేము దీని పట్ల ఏ రకమైనటువంటి ఆలోచన లేదు. ప్రజలకు ఉన్న విషయాలు చెప్పుకొని ప్రజల యొక్క కష్ట సుఖాలు తీసుకొని మేము ముందుకు పోతాం. మాకు ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. లేకపోతే కలువాయి ప్రాంతం ఉన్నటువంటిది అదేను, లేకపోతే రాపూర్ని ఇవన్నీ కూడా తీసుకొచ్చి తిరుపతి జిల్లాలో కలుపుతారా? ఏం వాళ్ళు అక్కడ ప్రజలేంది 150 కిలోమీటర్స్ రావడం ఏమిటి? మీ నిర్ణయం, మీ ఆలోచన పరిధి ఏంది? ఒక తప్పు చేస్తే ఆ పుండుని మీరు గెలకతారా? పుండు మానేస్తారా? ఏది మీరు చేసింది? పుండు పెట్టే పని ఒక ఆయన చేస్తే పుండుని గెలికే పని ఇంకొకరు చేస్తే ఇది సమాజానికి న్యాయమా? ఇది పద్ధతేనా? ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. కూటమి పేరుతో చెప్పి లేకపోతే ఇంకొక రాజకీయ దీంతో చెప్పడం కాదు. కూటమిలో కూడా నాయకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళందరినీ గమనిస్తాం. స్థానికమైనటువంటి విషయం కాబట్టి, మా ప్రాంతం విషయాలు వాళ్ళకి తెలియదు కాబట్టి, మా విషయం తెలియకుండా మోగముద్దాలు మేము ఉండదలుచుకోలేదు. విషయాన్ని అందరి దృష్టికి తేదలుచుకున్నాం. పెద్దలు, కూటమి నాయకులు కూడా గుర్తించాలి. మా పార్టీలో నాయకులు కానీ అందరూ కూడా గుర్తించి ఈ బాధనేదో వాళ్ళు గుర్తించి మాకు న్యాయం చేసి నెంబర్ 1గా మేము కోరేటువంటి కోరిక గూడూరు జిల్లాకు ఇవ్వమని. లేని పక్షంలో ముంతపోయిన చెంబు దక్కింది అన్నట్టుగా నియోజకవర్గాన్ని ఇవ్వండి. మాకున్నటువంటి అవిభాజ్యమైనటువంటి అనుబంధం అన్ని ఎంగటికి చెందుతూకుండా బయటికి వెళ్ళేవాళ్ళు కూడా వాళ్ళు తక్కువ పని చేయలేదు. మద్రాసులో స్టాన్లీ హాస్పిటల్ స్థానానికి వాళ్ళు దానం చేశారు. జిమ్కా గ్రౌండ్కి వాళ్ళు దానం చేశారు. అట్లనే రేస్ క్లబ్కి వీళ్ళును బొబ్బిల రాజా కలిపి మెడ్రాసులో వాళ్ళు అక్కడ స్థలం దానం చేశారు. గూడూరు పట్టణాన్ని గూడూరు జిల్లా కేంద్రంగా చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలనే నినాదంతో ఏర్పాటైన జాయింట్ యాక్షన్ కమిటీ మొదటి రోజుగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో టవర్ క్లాక్ సెంటర్ నుండి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జోరు వర్షంలోనూ తడుస్తూ ఉపాధ్యాయులు, మహిళలు భారీగా తరలివచ్చారు. తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు అంటూ నినాదాలు చేయడంతో గూడూరు పట్టణం మార్మోగిపోయింది. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు పవన్ మాట్లాడుతూ, గూడూరు నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లాతో ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉందని, గూడూరును తిరుపతి జిల్లాలో కలపడంతో పలు పనుల నిమిత్తం వెళ్లాలని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చి ప్రజల ఆకాంక్షను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ దశరథ రామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాలకృష్ణరాజు, వేగూరు రాజేంద్ర, చిరంజీవి, మోహన్ దాస్, ప్రభాకర్, జమాల్, పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, టీచర్లు పాల్గొన్నారు. ఈ జేఏసీ వేదికగానే పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకి, జేఏసీ మెంబర్స్కి, జేఏసీ కార్యవర్గానికి, ప్రజలకి, ఉపాధ్యాయులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ర్యాలీని గూడూరు ప్రజారేఖని నిర్మించుకునేదంటే గూడూరుని ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాము. ఒకవేళ లేని పక్షంలో గూడూరుని ప్రత్యేక జిల్లా చేయాలని చెప్పి మేము అన్ని విధాలుగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరియు నారా లోకేష్ గారిని మేము సమావేశంగా వచ్చినటువంటి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా రావడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో
ఆయన గూడూరుని తిరుపతిలో కలిగిన దానికి అసౌకర్యాలు ప్రజల పక్ష ఎంత అసౌకర్యాలు కలుగుతున్నాయో వాళ్ళు గమనించి ఆయన మనకు మాట ఇవ్వడం జరిగింది. గూడూరుని నెల్లూరులో కలుపుతామని. మేమందరం కూడా ఐక్యంగా ఆయన్ని విన్నవించుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలపాలా. అందువల్ల ఏంటంటే ప్రతి స్కూల్స్ కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, వ్యాపార వ్యవస్థలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని వేడుకుంటుంది ఏంటంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడి హామీని నిర్వర్తించాల్సిందిగా. మా ఆకాంక్ష ఇది, మా యొక్క ఆలోచన ఇది. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని చంద్రబాబు గారికి సవినయంగా మనవి చేస్తూ ఇంతమంది ఇంత వర్షంలో ఇచ్చేసి వాళ్ళ యొక్క నిరసన తెలియజేయటం ఎంతో సంతోషమైనటువంటి విషయం. గుర్తించండి ప్రభుత్వాధినేతలారా, గుర్తించండి ప్రజల మనోభావాలని. గడప గడపలో ఇంటిలో ప్రతి బిడ్డ ఈరోజు నాకు నా జిల్లా నెల్లూరులో కలవాలి, నేను గూడూరులో జిల్లాగా మారాలని ఆకాంక్ష ఉంది. ఈ ఆకాంక్షను గుర్తించండి. దీన్ని బలోపేతంగా ప్రజల్లోంచి వచ్చినటువంటి ఆలోచన కాబట్టి మీరందరూ సవినయంగా మీకు మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట కాబట్టి మీరు సీనియర్ నాయకులుగా ఈ రాష్ట్రం యొక్క అభ్యున్నతి కారకులుగా మీరు ఆలోచించాల్సింది ప్రజాభీష్టాన్ని కాబట్టి ఆ విధంగానే మీరు మమ్మల్ని ముందుకు నడిపించాలని, మా ఆకాంక్ష తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 27,97,451 రూపాయలు 49 చెక్కులను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకునే రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. అలాగే ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు దాకా పెన్షన్లో పేదవాళ్ళకి పెన్షన్ పంపించారు. ఎన్టీఆర్ భరోసా ఈ కార్యక్రమం మీద 4,000, 6,000 కూడా ఎమ్మెల్యే గారు డోర్ టు డోర్ ఎక్కడికి తిరిగి టౌన్లో బ్రహ్మాండంగా పెన్షన్ పంపిస్తే ఆ దృష్టి ముఖ్యమంత్రిగా ఈరోజు బ్రహ్మాండంగా పేదవాళ్ళకి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు కూడా దాదాపు 3,37,98,352 రూపాయలు ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదవాళ్ళకి ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. మొత్తం మీద నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 444 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చాం. మనం గెలిచి 18-19 నెలలే, ఇప్పటికే దాదాపు 3-4 లక్షల దాకా మనం సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చాం. ఇవి కాకుండా ఎల్ఓసీలు సపరేట్గా తీసుకొచ్చాం. ఇలాగే ఇవి కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరన్నా చనిపోయినా కానీ ఇక్కడ నుంచి పార్టీ ఆఫీస్ నుంచి కూడా సహాయం కూడా అందిస్తున్నామని చెప్పి కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. అలాగే నేను చెప్పేది ఏంటంటే మీ అందరికి కూడా చెక్కు తీసుకొని మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సహాయం చేసిన వాళ్ళని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే సునీల్ కుమార్ మీకు చెక్ ఇచ్చినా అది ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మాత్రం మీకు గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఈ విధంగా ధారాళంగా చెక్కులు ఇచ్చే సమస్య లేదు. పోయిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్క చెక్ కూడా ఇచ్చిన దాఖలాలో పేదలు అది ఈగిపోతే పోయినారు. కానీ కుటుంబం చనిపోతే గతంలో మన గవర్నమెంట్ 1 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం. అవి కూడా రద్దు చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నాం సార్. కాబట్టి మీరేదో ఆ రోజు గాలి చేసింది అట్లా వేసాం ఇట్లా వేసాం అని కాదు. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరు సహాయం చేశారో వాళ్ళ కోట్లు వేస్తే మీకు కూడా పుణ్యం భవిష్యత్తులో. అట్లాకుండా ఏదో అవసరానికి మీరు ఈరోజు సీఎం గారి దగ్గర సహాయం పొంది రేపు సీఎం గారిని మర్చిపోతే ఇబ్బందికర పరిణామాలని చెప్పి నేను తెలియజేస్తాను. మనసాక్షి వదిలిచేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే మీరందరూ కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో మీ అందరి సేవలో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఏదో ఒకవేళ మీరు ఏ పార్టీనో అది లేదు. మీరు మళ్ళీ చెప్తున్నాను, అందరికి 49 మంది వచ్చిన ఇక్కడ మీరు ఏ పార్టీ కూడా నాకు తెలియదు. అయినా పేదవాళ్ళు కాబట్టి మా నాయకులు చెప్పారు. అలాగే మేము కూడా డైరెక్ట్గా సీఎం గారికి చెప్పాం. మీ అందరూ కూడా ఈరోజు సహాయం నుంచి సీఎం గారు మీకు డబ్బులు మంజూరు చేశారు. కాబట్టి మేమైతే పార్టీలకు అతీతంగా మీరు సహాయం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా అదే విధంగా మీరు సహాయం ఎవరు చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకొని మళ్ళీగా ముఖ్యమంత్రిగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత
మీ అందరి మీద ఉందని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అది కనీస ధర్మం అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అట్లా కాకుండా ఇక్కడికి ఏదో వచ్చేసి మీరు చెక్కు చేసుకొని ఏముందేవా ఇచ్చారులేవా వాళ్ళు మా ఓటు మా ఇష్టం అంటే ఇంకా అంతకన్నా వేరే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఆరోగ్యం బాగైన వాళ్ళకి సహాయం చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. అట్లాగే కొందరు నాయకులు వస్తున్నారు, అనాథ వైఎస్ఆర్సీపీ కానీ సహాయం చేయనా అన్నారు. అయినా కొన్ని సహాయం చేస్తున్నారు. కానీ మీరు వాళ్ళ మనసు మార్చాలా. ఎందుకంటే మన దగ్గర చెప్పులు తీసుకొని రేపు ఎలక్షన్ వస్తే మీకే వ్యతిరేకంగా వాళ్ళు నిలబడితే అంతకన్నా ఉండే పరిస్థితి కాదు. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. నా పేరు ఉన్న మాట్లాడలేదు. ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి సీఎం సహాయం పొందిన వాళ్ళని ఖచ్చితంగా ఫోన్ చేసి అడుగుతాం, ఏమైనా నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర సహాయం పొంది నువ్వు ఎలక్షన్లో నీ ఇష్ట ప్రకారంగా చేస్తే నీకు ఏమాత్రం న్యాయం అని కూడా అడిగేటువంటి కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పడం వల్ల నేను గుర్తు చేస్తున్నాను అందరూ కూడా. అది మంచి పద్ధతి కాదు. సహాయం చేసిన వాళ్ళు మర్చిపోవడం, ఎస్పెషల్లీ ఆరోగ్యం బాగాలేకుండా మీరు హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ మీకు దాంట్లో 50% 60% మీకు ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అనే విషయాన్ని కూడా ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. ఎందువల్లంటే చెప్పాల్సిన బాధ్యత నాది, కానీ పాటించాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఏదైతే ఊరికేనే ఇచ్చేసాడులే, మా చెంచురామ ఇచ్చేసాడు, మా రహీం ఇచ్చేసాడు, ఇంకో ఆయన ఇచ్చేసాడు అంటే కదా, చెంచురామ రహీం సునీల్ కుమార్ గారు ఇచ్చింది. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా మళ్ళీ మీకు నేను తెలియజేస్తున్నా. పైన ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే మీకు చెప్పులు వచ్చే పరిస్థితి గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే మీకు చెప్పులు ఎవరు లేరు. 5 సంవత్సరాలు వచ్చాయి చెప్పులు చెప్పండి. మీ ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికి వచ్చాయా, మీ బంధువులు ఎవరికి వచ్చాయా, మీ మిత్రులకి ఎవరికి వచ్చాయా? 5 సంవత్సరాలు ఒక చెక్కైనా కానీ ఒక చెక్ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఇప్పుడు ఏమో చెప్తారు, మేము ఏం చేశారో మీకే తెలియాలి, వాళ్ళు మీకు ఏమేమి ఇచ్చారో మీకే తెలియాలి. ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం, మాకు కూడా పుణ్యం, పేదవాళ్ళకి సహాయం చేస్తే మాకు కూడా ఆత్మతృప్తి. దాంతోనే మేము కానీ వేదిక నాయకులు కానీ మీ పేర్లు సిఫార్సు చేసి మీకు ఈరోజు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మాముడూరు పుల్లయ్యకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రావడంతో కొడుకు మాముడూరు మస్తానయ్య తన తండ్రి వద్దకు వెళ్లి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తండ్రి పుల్లయ్య నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్పటికే ఇరువురు మద్యం మత్తులో ఉండడంతో తండ్రి పుల్లయ్య కొడుకు మస్తానయ్యపై చేయి చేసుకోవడంతో పక్కనే ఉన్న కర్రను తీసుకుని కొడుకు మస్తానయ్య తలపై మోదాడు. దీంతో కొడుకు మస్తానయ్య కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించారు. 108 సిబ్బంది మస్తానయ్యను పరిశీలించి మృతి చెందినట్లుగా నిర్ధారించి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి పెళ్లై 2 ఆడపిల్లలు ఉన్నారు. దీంతో బట్టేపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1వ తేదీ పెన్షన్లు పంచే దినం కావడంతో ఈరోజు ఉదయం బట్టేపాడు హరిజనవాడలో పెన్షన్లు పంచి వెళ్ళిపోయినారు. ఇళ్లలో పెన్షనర్ మామిడూరి పెంచలయ్య తనకు 70 సంవత్సరాలు ఉంటాయి. తనకి 2 భార్యలు 4 పిల్లలు ఉన్నారు. 2వ భార్య కొడుకైనటువంటి మస్తానయ్య ఈరోజు అతను తాగుడుకు అలవాటు పడి బానిసగా మారిపోయి తనకు భార్య 2 పిల్లలు నెల్లూరుపాలెంలో ఉంటుంటారు. అక్కడి నుంచి ఆ భార్యతో కూడా గొడవ పడితే ఆమె అలిగి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. వీడు అక్కడికి తిరుగుతూ ఉంటాడు. ఈరోజు వాళ్ళ నాన్నగారికి పెన్షన్ రావడంతో పెన్షన్ డబ్బుల కోసమని ఉదయాన్నే 7 గంటల గేటకి మా బట్టేపాడు అర్జునవాడకు వచ్చి వాళ్ళ నాన్న దగ్గర బలవంతంగా ఒక 1000 రూపాయలు లాగేసుకుంటాడు. ఆ లాగేసుకున్న డబ్బులతో పోయి తాగేశాడు. తాగి మరికొంత డబ్బులు కావాలని వాళ్ళ నాన్నగారితో గొడవ పడుతూ ఉంటే 2 కలపడుకొని ఆయన కూడా తాగేస్తున్నాడు. 2 గొడవపడి ఒకరినొకరు పెనుగులాడినప్పుడు ఆ ముసలోడి కథ దెబ్బ తగలటం వలన ఆ దగ్గరున్న కట్టెలు కట్టెలు ఒకటి పెట్టున్నాయాడ గట్టి కట్టె ఒకటి తీసుకొని కాళ్ళపైన తలపైన కొట్టాడు. ఈ తలపైన ఫోర్ హెడ్ వద్ద కథ బలమైన దెబ్బ తగులుతుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళు అడ్డు తీస్తారు. అట్లా తాగిన మైకంలో ఈ తగిలిన దెబ్బ ప్రభావం వల్ల అతను రోడ్డు పైన పడిపోయి స్పృహ తప్పి పడిపోతాడు. చుట్టుపక్కల వాళ్ళు చూసి అంబులెన్స్ ఫోన్ చేస్తే వారు వచ్చి చనిపోయినట్లుగా డిసైడ్ చేస్తారు. మొదట మాకు ఫిర్యాదు అందడం వలన మేము వచ్చి విచారిస్తే ఇది వాస్తవమని తెలిసింది. ఈ తండ్రి కొడుకుల మధ్య మద్యం మత్తులో తాగి డబ్బులు అడిగి పీడించడం వలన ఆ వేధింపులు భరించలేక తండ్రే కొడుకుని ఈ పెనుగులాడే క్రమంతో కర్రతో బలంగా కొట్టి ఆ కొట్టిన దెబ్బ వల్ల అతను చనిపోయినాడు. దీని మీద ఈ ఆత్మహత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. శవాన్ని పోస్ట్ మార్టం కోసం
ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాం. తడమండలం చేనిగుంట గ్రామంలోని భారతీయ రహదారి వద్ద జరిగిన హత్య కేసులో పరారీ ఉన్న నిందితుడిని డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో సూలూరుపేట సీఐ మురళీకృష్ణ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. తడమండలం చేనుగుంట జాతీయ రహదారి శివాలయం వద్ద బీహార్కు చెందిన సహమద్ అలీ టైర్లు పంచర్ షాప్ పెట్టుకుని జీవిస్తున్నారు. అతనిని అదే ప్రాంతానికి చెందిన నిందితుడు మీంజూరు ప్రతాప్ తన సైకిల్ తీసుకుని వెళ్లి మృతుడు సహమద్ అలీని రిపేర్ చేయమని కోరగా ఇక్కడ లారీలకు మాత్రమే రిపేర్ చేస్తామని తెలపడంతో ఆగ్రహించిన నిందితుడు ప్రతాప్ సహమద్ అలీతో గొడవపడి ఇనుపరాడు ఇటుకరాయితో కొట్టి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన అలీ నెల్లూరులోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 28న మృతి చెందారు. ఈ కేసులో నిందితుడిని త్వరితగతిన అరెస్ట్ చేసిన సిఐ మురళి, తడ ఎస్ఐ కొండప్పనాయుడు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అభినందించారని డీఎస్పీ చంచుబాబు తెలిపారు. నవంబర్ 26వ తారీఖున సాయంత్రం 5:30 గంటలప్పుడు చేనుగుంట విలేజ్లో హైవే పక్కన ఉన్నటువంటి రమేష్ అనే ఆయనకి ఒక స్థలం, రామయ్య అనే అతనికి ఒక స్థలం ఉంటే ఆ స్థలంలో సామద్ అలీ అనే అతను ఒక పంచర్ షాప్ పెట్టుకొని ఉంటాడు. ఆ చేనుగుంట విలేజ్కి సంబంధించిన మీంజూరు ప్రతాప్ అనే అతను ఈ సామద్ అలీ దగ్గరికి వెళ్ళి బాగా తాగి అతను నా సైకిల్కి పంచర్ వేయమని అతనితో గొడవ పెట్టుకొని, ఇది లారీలకు పంచర్ వేసేది, సైకిల్కి పంచర్ వేయలేము అని దానికి సంబంధించిన బిల్లు కానీ నా దగ్గర లేవని చెప్తే అతను పట్టుకొని ఇండిస్క్రిమినేట్గా పట్టడం, రాడ్డుతో పట్టడం, కాలుతో తనను చేసేస్తే అతను వెళ్ళిపోయాడు. ఆయనతో కూడా అడ్డం వచ్చినటువంటి ఆ రామయ్య అనే అతను చేనుగుంట విలేజ్ అతను, ఆయన కూడా వెళ్ళి ఎందుకు అడ్డు కొడతామని అడిగితే అతను కూడా నెట్టి కొట్టాడు. సో దాని మీద రామయ్య ఇచ్చిన కంప్లైంట్ మీద ఫస్ట్ కేసు నమోదు చేసాం. తర్వాత అతను ఈ ఎవరైతే సమాధానం దాన్ని పట్టడం వల్ల అతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ నెల్లూరులో చనిపోయాడు. ఆ కేసుని తడా పోలీస్ స్టేషన్లో సూలూరుపేట సిఐ గారు కేసు దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా నిన్న సాయంత్రం ఈ మీంజూరు ప్రతాప్ని అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఈ నేరానికి ఉపయోగించినటువంటి వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను 40 రోజులు మాలేసి అయిపోయిన అన్ని రోజుల నుంచి తాగలేదని వచ్చిన తర్వాత విపరీతంగా తాగి ఈ రకంగా గొడవ పెట్టుకొని ఇలా కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. మధ్య మత్తులో ఎక్కువ ఈ దురాఘాతాలకు పాల్పడితే క్షమించేది లేదు. ఈ కేసులో టఫ్గా డీల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఏదైనా జరుగుతున్నట్టయితే గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా రెగ్యులర్ కండిషన్లో న్యూసెన్స్ క్రియేట్ చేసేటట్టయితే పోలీస్కి లేదా 100 కానీ కాల్ చేయొచ్చు. 112 కానీ కాల్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసు బాగా దర్యాప్తు చేసి త్వరగా ముద్దాయిని 2-3 డేస్లోనే అరెస్ట్ చేసినటువంటి ఓలెక్చిన సిఐ గారిని ప్లస్ తడ ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది. ఎస్పీ గారు అభినందనలు చెప్పారు. నెల్లూరు నగరంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ సర్కిల్స్ పరిధిలో పదే నేరాలు చేస్తూ పోలీసులకు ప్రజలకు తలనొప్పిగా మారిన సుమారు 50 మంది రౌడీ షీటర్లను నగర వీధుల్లో బహిరంగంగా నడిపించారు. గత కొన్ని నెలలుగా నెల్లూరు నగరంలో వరుస హత్యలు, నేరాలు జరుగుతున్న క్రమంలో నేరగాళ్లు ఏకంగా పోలీసులపైనే హత్యాయత్నాలకు పాల్పడడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. నెల్లూరు జిల్లాలో నేరాలు అరికట్టేందుకు గట్టిగా చర్యలు చేపడుతున్న జిల్లా ఎస్పీ అజిత మరో అడుగు ముందుకు వేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నెల్లూరు నగరంలో రౌడీ షీటర్లుగా ఉంటూ పదే నేరాలకు పాల్పడుతున్న కొందరిని గుర్తించి వారిని నగరం నడి ఒడ్డున ఉన్న వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ప్రధాన రహదారిలో నడిపిస్తూ ఇంకెవరైనా తప్పులు చేయాలన్నా నేరగాళ్ల పక్కన నిలబడాలనే ఆలోచన కలిగించే ప్రయత్నం చేశారు. పోలీస్ యాక్షన్లో ఇది కేవలం ఒక శాంపిల్ మాత్రమేనని, ఇక మీదట ఎవరైనా నెల్లూరు నగరంలో నేరాలు చేయాలన్నా, కత్తి పట్టాలన్నా 1కి 10 సార్లు ఆలోచించుకునేలా, నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేలా పోలీస్ చర్యలు ఉండబోతున్నాయని సంకేతాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ సిఐ కోటేశ్వరరావు, 5వ పట్టణ సిఐ వెంకటేశ్వరరావు, 6వ పట్టణ సిఐ సాంబశివరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కలువాయిలో వెలసి ఉన్న శ్రీ రాజేశ్వరి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో గత రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. శివాలయం గేటు తాళాలు, సీసీ కెమెరా, కరెంటు స్విచ్ బోర్డులను పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు. శివాలయంలో విలువైన వస్తువులు ఏమీ లేకపోవడంతో దుండగులు వెనుతిరిగారు. ఉదయాన్నే అక్కడికి వెళ్లిన భక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మండలంలోని పలు దేవాలయాల్లో వరుస చోరీలు జరగడంతో మండలంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గూగులే 4 గంటలప్పుడు తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో సూలూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. సూలూరుపేటలోని పలు ప్రాంతాలలో ఆమె పర్యటిస్తూ పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రజలలో అర్హులైన వారికి అందరికీ పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని, వాటిని వారి ఇంటి వద్ద అందజేయడం సంతోషించాల్సిన విషయమని ఆమె తెలియజేశారు. జోరు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెన్షన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే విజయశ్రీ పెన్షన్లను అందజేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి నెల సరే సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. వర్షాలు పడినా ఏదైనా సెలవు తర్వాత రోజు వస్తే ముందు రోజే మీకు పెన్షన్లు ఇస్తున్నారు. మందులకు సరిపోతుందా మీకు? భోజనానికి మందులకి కావాల్సినంత ఇస్తున్నారు. ఓకేనా? చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రతి నెల 4000 చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖునే ఇస్తున్నారు. బాబు గారిని గుర్తుపెట్టుకుంటే తర్వాత కూడా మంచిగా చేస్తారు. చేస్తారమ్మా. ఏమన్నా సమస్య ఉంటే నేను ఏరియాస్కి వస్తాను. అప్పుడు ఏదన్నా సమస్య ఉంటే చెప్పండి, మనం తీరుద్దాం. సరే. మునుస్వామి ప్రతి నెల 4000 పెన్షన్ ఇస్తున్నారా? ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మీకు పెన్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకుంటే మనకు తర్వాత కూడా రోడ్లు బాగవుతాయి, మన జీవితాలు బాగుంటాయి. మంచి నాయకుడిని ఎన్నుకున్నారు, తర్వాత కూడా ఆయనే కంటిన్యూ అయ్యేలాగా చూసుకోవాలి. 1వ తారీఖున 4000 ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముందు 3000, అది కూడా విడతలుగా ఇస్తుంటే అట్లా కాదు, పేదవాళ్ళకి మందుల రేట్లు పెరిగాయి, మందులకు కావాలి అని 4000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు ఇప్పుడు. ప్రతి నెల 1వ తారీఖున వర్షాలు పడినా ఏమొచ్చినా సరే మీకు పెన్షన్లు అందిస్తున్నారు. అదే కాకుండా రోడ్లు వేస్తున్నారు. అన్నీ కూడా పథకాలన్నీ మంచి నాయకుడిని ఎన్నుకోండి. సరేమ్మా. రిలీఫ్ ఫండ్ పెట్టారా మీరు? అంటే నేను తీసుకొని రాలేక ఉన్న పరిస్థితి అయిపోయింది మేడం. ఆయన పెట్టుకుని తిరుగుతున్నారా? బిల్స్ ఉన్నాయా? మనమే పంపిస్తున్నాం, ఎవరిని విజయవాడకు పంపించట్లా. మనమే CMRF ఫైల్స్ అన్ని మీరు ఇంటికి వచ్చి ఇవ్వండి చాలు. లెటర్ ప్రిపేర్ చేసి మనమే పంపిస్తాం. ఎప్పుడైంది? జనవరి 16వ తేదీ చనిపోయారు మేడం. ఈ సంవత్సరమా? అదే మీరు తీసుకురండి, మెడికల్ రిపోర్ట్స్ తీసుకురండి. నాకు వదలలేదు మేడం. పెన్షన్లు కొత్త జీవో ఇంకా ఎవరికి రిలీజ్ చేయలేదమ్మా, వస్తాయి. వచ్చిన తర్వాత పెడదాం. చూడండి, మా నాన్నగారికి కూడా వచ్చిందంట. నారాయణాచార్య శివాలయం గుడి దగ్గర ఉన్నారు కదా మేడం, మా నాన్నగారికి కూడా వచ్చిందంట. అదే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, అందరికి పెడుతున్నాము. మీరు కూడా మెడికల్ రిపోర్ట్స్ తీసుకురండి. మెడికల్ రిపోర్ట్స్ తీసుకురండి, నేనే విజయవాడకు పంపిస్తాను. కలిపిస్తున్నాం మీకు. పోయిన నెల మీరు హాస్పిటల్కి వెళ్ళారంట కదా, అందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఇస్తున్నారు. దాంట్లో మీకు 4000, 8000 కలిపి ఇస్తున్నారు. మీకు ఒక నెల మిస్ అయినా కూడా వచ్చే నెల కలిపి ఇచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోండి. సరేనా? నమస్తే అండి. ఎవరు చెప్పండి. ఎవరు? 10,000 పెన్షన్ మీకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కదా, విజయశ్రీ. సరేనా? సరే. వాళ్ళు కూడా వచ్చి మీకు ఇచ్చిందంటే ఆమెకి ఎంత నిబద్ధత ఉందో చూడండి. ఓకే, వస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచి చేసే నాయకుడిని గుర్తుపెట్టుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఇల్లు ఏమైంది? పాత పడిపోయిందా?
ఇప్పుడు కొత్త ఇల్లు పెడుతున్నారు, అందరికి పాడుపడిపోయిన ఇల్లు అని పెట్టించేయండి. 4000 పెన్షన్ వస్తుందా మీకు ప్రతి నెల? చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి, అందరికీ చెప్పాలి మీరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరు పట్టణంలో జోరు వానలో నిరసన ర్యాలీ చేపట్టిన జేఏసీ నాయకులు. గూడూరు నియోజకవర్గంలోని 49 మందికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్. 27,97,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్. నెల్లూరు నగరంలో రౌడీ షీటర్లకు గుణపాఠం నేర్పిన పోలీసులు. నగరంలో బహిరంగంగా నడిపించి నేరాల నియంత్రణకు శ్రీకారం చుట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.